నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. ఇది పౌలు గారు తన జత పనివాడైన తిమోతికి రాసిన మాట. తిమోతి మరి ఒక గ్రీసు దేశస్థుడికి, ఒక యూదురాలుకి పుట్టిన బిడ్డ. ఆయన తల్లి యునీకే, ఆయన అమ్మమ్మ గారు లూయి. వీరి యొక్క బిడ్డగా ఈయన మంచి తల్లి పెంపకంలో ఒక యూదుడుగా, ఆయన గ్రీసు దేశస్థుడికి పుట్టినప్పటికీ అన్యజనుడిగా ఆయన పెరగాల్సిన ఎప్పటికీ ఆయన తల్లి దగ్గర పెరగడం వల్ల యూదుడుగా ఆమె యూదురాలు కనుక మంచి దైవజ్ఞానంలో ఆ బిడ్డను చిన్ననాటి నుంచే పెంచుకుంటూ వచ్చినప్పుడు ఒకరోజు పౌలు గారు ఫస్ట్ మిషనరీ ట్రిప్లో వచ్చినప్పుడు అక్కడ వారి ఊర్లో లుస్త్రా అనే ప్రదేశంలో వారు ఉంటూ ఉంటారు. ఆ ప్లేస్కి వచ్చి ఆయన మరి అక్కడ సువార్త చెప్పి అక్కడ అతడు ఆ యొక్క మీటింగ్లో మరి తిమోతి గారు దేవుడిని నమ్ముకోవడం జరుగుతుంది. అక్కడ ఒక అద్భుత కార్యాన్ని పౌలు గారి ద్వారా దేవుడు అక్కడ జరిగిస్తారు. ఆ కార్యం చూసి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాన్ని చూసి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని పౌలు బోధలో ఆయన స్థిరపడి ఆయన దగ్గర మరి ట్రైనింగ్లో, ఆయన తర్ఫీదులో ఆయన ఆత్మీయ బిడ్డగా మరి ప్రియ కుమారుడు అంటాడు ఒక చోట పౌలు. అంత మంచిగా ఆయన ఎదుగుతూ మరి ఆయనతో జత పనివారిగా కూడా పనిచేసి మరి అంతేకాకుండా ఆయనతో ఉంటుండగా ఆయన ఒక సంఘానికి ఆయన నాయకుడిగా నియమించినప్పుడు మంచి కాపరిగా కూడా ఆయన ఆ రోజుల్లోనే యవ్వనములోనే మరి ఉన్నతంగా పేరు తెచ్చుకున్నాడు. అంత గొప్ప తిమోతికి దైవజనుడు ఏం తెలియజేస్తున్నాడు, తన ఆత్మీయ బిడ్డకు ఆయన ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నాడో చూడండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు సహితము మాదిరిగా ఉండుము. ఎలా ఉండాలంట? మాటలో, ప్రవర్తనలో, ఇంకా ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకే మాదిరిగా ఉండాలంట. విశ్వాసులు అన్నప్పుడే వారు దేవుని నమ్ముకొని వచ్చిన బిడ్డలు. వాళ్ళకే మాదిరిగా అంటే వాళ్ళకన్నా ఉన్నతంగానే ఉండాలి. బోధనలో ఉన్నాడు కదా ఆయన, ఇంకా అలా ఉండు బాబు అని ఏ సమయంలో ఆయనకు చెప్తున్నాడు? అది యవ్వన ప్రాయంలో నువ్వు ఇలా ఉంటే దేవుడు నీతో గొప్ప గొప్ప కార్యములు చేయిస్తాడు. నిజమే కదా. మరి జత పనివాడిగా పౌలు గారి యొక్క సహవాసంలో సేవ చేయడం అంటే ఆషామాషి అండి. పౌలు గారి యొక్క మరి పరిచర్య విధానం మనం చూసి ఉన్నాం. ఆయన పడిన శ్రమలు దేవుని కొరకు మనము ఎన్నోసార్లు సంఘంలో ధ్యానించి ఉన్నాం. అంత శ్రమలలో మరి తనతో జత పనివాడంటే తనతో కూడా అవి ఆయన అనుభవించాల్సిందే. అవన్నీ చూస్తూ కూడా దేవుని విడిచిపెట్టలేదు తిమోతి. మరి యవన ప్రాయంలో పట్టబడ్డాడు. చిన్ననాటి నుండే మంచి బోధనలో పెరిగాడు. తల్లి మంచి బోధనలో ఆయనను పెంచుకొచ్చింది. మరి బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనే ఒక మాటను తను నెరవేర్చాడు. యవన ప్రాయంలో పట్టబడ్డాడు దేవుని సేవలో. మరి పట్టబడిన దినము నుండి పౌలు గారితో ఆయన బోధలోకి వెళ్తూ ఉన్నతంగా ఎదుగుతూ వచ్చాడు. ఈరోజు యవన బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ యవన ప్రాయంలో ఉన్న నీవు ఏం చేస్తున్నావు? నీ ప్రేమలో, నీ పవిత్రతలో, నీ యొక్క విశ్వాసంలో, మరి నీ యొక్క ప్రవర్తనలో, ఇంకా నీ మాటలో మరి ఎలా ఉంటున్నావు నువ్వు అని దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వాసులకు కానీ మాదిరిగా జీవిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాల్లో నిలవబెడతాడు. అంతేకాకుండా దేవుని చేతిలో ఒక పనిముట్టుగా నువ్వు వాడబడతావు. దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే దేవుడు ఉన్నతంగా నిలబెడతాడు. నువ్వు యవ్వన ప్రాయంలోనే నీ సమయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి. బిఎల్ మూడీ అనే ఒక గొప్ప దైవజనుడి గురించి మనకి తెలుసు. ఆయనంటే ఒకరోజు సువార్త పరిచర్య నిమిత్తము ఒక సినిమా హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడంట. ఎందుకంటే ఆమెకు సువార్త చెప్పడానికి ఆయన జాబ్ అది. ఆయన దేవుని గురించి బోధించడానికి వెళ్ళినప్పుడు, అమ్మ నీకు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి, నువ్వు దేవుని నమ్ముకో,
దేవుడి దగ్గరికి వస్తే ఈ టాలెంట్స్ అన్నీ నువ్వు దేవుడికి వాడితే దేవుడు నిన్ను ఇంకా ఉన్నతంగా ఉంచుతాడంటే నిజమే అండి పాస్టర్ గారు, మీరు చెప్పింది నిజమే. కానీ నేను ఇప్పుడు కొంచెం యవ్వనంలో ఉన్నాను కదా, ఇప్పుడు నాకు శక్తి ఉంది కదా, నా టాలెంట్ వాడి నేను కొంచెం సంపాదించుకొని స్థిరపడి అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాను అన్నదట. అయితే బిఎల్ మూడి గారు దానికి ఆన్సరు ఏం చెప్పకుండా, సరేనమ్మా తాగడానికి కాఫీ ఏమైనా ఇస్తావా అని అడిగారంట. అడిగితే ఆమె వెళ్ళి కాఫీయో టీయో తీసుకొని వచ్చిందంట. వచ్చినప్పుడు ఆయన తాగాడంట. కొంచెం తాగి ఇది తాగమ్మా అని అడిగాడంట. నీ ఎంగిలి నేను ఎలా తాగుతానండి, మీరు ఎంత పెద్దవారై ఉన్నారు, మీకు జ్ఞానం లేదా, ఎంగిలి చేసింది నాకు ఇస్తున్నారు, మరి నువ్వు కూడా అదే కదమ్మా చేస్తున్నావు, నీ యవ్వన ప్రాయంలో నీ బలమంతాన ఏంటి లోకానుసారమైన పనులకు వాడి నీ శరీరంతో ఏం చేస్తావు. సినిమా వాళ్ళకి కొన్ని పరిస్థితుల్లో వారు శరీరాన్ని కూడా మరి వాళ్ళు పాపంలోకి తీసుకువెళ్ళాలి. మరి వారి చూపులు, వారు చేసే హావభావాలు అన్నీ మరి వారి పాపాన్ని మరి సూచించే విధముగానే వారు చేయాలి. నువ్వు శరీరం అంతా పాపంతో నింపేసుకొని నీ ఎంగిలి తీసుకెళ్ళి నువ్వు చివరి కాలంలో దేవుడికి ఇస్తే దేవుడు తీసుకుంటాడా? నువ్వు ఇచ్చిన కాఫీని కొంచెం తాగిస్తేనే నువ్వు తీసుకోలేను, నాకెందుకు ఇది, నువ్వు ఎలా ఇస్తావు అని నన్ను అసహించుకున్నావే, మరి దేవుడు ఏమైనా మరి నువ్వు వెంగిలి చేసి ఇస్తే తీసుకునేవాడా అని అడిగాడంట. నిజమే కదండి, ఇది ఆలోచించే విధమే కదండి. ఈ విషయం ఒకసారి ధ్యానించండి. మీరు మీ యవ్వనంలో బెస్ట్ టైము, మీ హెల్త్ బాగున్నప్పుడు, మీకు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఈ సమయం అంతా దేనికి వాడుతున్నారు? నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని ఈ రోజుల్లో ప్రేమ కొరకు వెతుకుతూ ఉంటారు. లోకాశలు, దేవుని వాక్యం చెబుతుంది ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈ డంబము, ఈ యొక్క శరీరాశ, ఈ యొక్క నేత్రాశ కోసము మనము వెంటాడకూడదంట. దేవుని వాక్యం చెబుతుంది ఇవన్నీ మనల్ని పరలోకానికి తీసుకెళ్తాయా అండి? తీసుకెళ్ళు. ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్న నువ్వు దేవుని చేతిలో వాడబడే బాణముగా ఉండాలంట. దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తన గ్రంథంలో, యవనుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటాడంటే ఆయన వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకుంటేనే. దేవుని వాక్యంను బట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? నీ ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి ప్రవర్తన, ప్రతి ప్రేమ నీది ఎలా ఉంది? నీ ప్రేమ స్వచ్ఛముగా ఉందా? నీ మాట స్వచ్ఛముగా ఉందా? నీ ప్రవర్తన స్వచ్ఛముగా ఉందా? ఒకసారి ధ్యానం చేసుకో. ఎప్పుడో పెద్దోళ్ళం అయ్యాక, మా డాడీ వాళ్ళు ఏజ్ వచ్చాక మేము పరిపూర్ణంగా దేవునిలో వాడబడతాం. అప్పుడు ఫుల్గా మా అమ్మ నాన్న చూడండి అలా స్ట్రాంగ్గా దేవుని సేవలో వెళ్ళి కూర్చొని సంఘంలో ఒక మంచి ప్లేస్ పోషిస్తున్నారో, మేము అప్పుడు అలా చేస్తాం అని ఎదురు చూస్తున్నావా నువ్వు? ఈరోజు నీ పాత్ర ఏంటి? ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన లేకపోతే మన జీవితం ఎలా ముందుకు సాగుతుంది? హల్లెలూయా. ప్రార్థనే ప్రాధాన్యం, ప్రార్థనే ప్రాకారం, ప్రార్థన వలనే పయనం. నీ పయనము, ఈ జీవితం అనే ఈ గమ్యం, ఈ యొక్క యాత్రలో నీ పయనం సాగాలంటే ఏముండాలి? ప్రార్థన ఉండాలి. పాట పాడుతున్నప్పుడు దాని అర్థం గ్రహించండి. దాన్ని అర్థం గ్రహించుకుంటూ మీరు పాడినప్పుడు అది ఒక టైప్ ఆఫ్ సువార్తే. ప్రార్థన సేవకులు ఎంతో ప్రార్థించి దేవుని దగ్గర ఉపవాసాలుండి కన్నీళ్లు కార్చి వారు జ్ఞానంతో రాసిన పాటలవి, జ్ఞానంతో రాసిన మాటలు ఇవి. మనం చదువుతున్నది ఎందుకు? మన జీవితాలను కట్టుకోవడానికే. మనం పాడుతున్నది ఎందుకు? మన జీవితాలను కట్టుకోవడానికే. మరి ఆయన పయనములో, ప్రార్థన అనే పయనము నీ జీవితంలో లేకపోతే నీ పయనం ముందుకు సరిగ్గా సాగుతుందా? నీకు ప్రాకారం అంటది ప్రార్థన అనేది. దేవుని ప్రాకారం నీకు తోడుగా లేకపోతే ఈ లోకంలో నువ్వు వెళ్ళి రాగలవా? ఏమీ అంటకుండా రాగలవా? చెప్పగలవా నువ్వు ఆ మాట? మరి ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నావా? నువ్వే పనిలో వెళ్తున్నప్పటికీ ప్రార్థనతో దేవుణ్ణి అడుగుతున్నావా? తండ్రి నా జీవితాన్ని చక్కబెట్టని ప్రార్థన ఆత్మ నువ్వు కలిగి ఉన్నావా? మీరందరూ బ్లెస్డ్ జనరేషన్ అండి. ఎందుకంటే మీ మమ్మీ డాడీ వాళ్ళు పాపం విగ్రహారాధనలో కొట్టుకుంటూ వారు దేవుణ్ణి తెలుసుకునే సమయానికి వారి యవ్వనం అయిపోయింది. వారు ఒక సమయం వచ్చి వారు మిమ్మల్ని దేవుళ్ళో, మీరు పుట్టుకతోనే అందరూ
క్రైస్తవులే. మీరు వెళ్ళి ఏ విగ్రహాలని మొక్కలేదు. ఏ లోకానుసారమైన పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచట్లేదు. మరి మీ యొక్క ప్రార్థన జీవితం వాళ్ళకి రెట్టింపుగా ఉండాలి. వాళ్ళే ఇప్పటికీ మేము ముడ్డి తోసుకుంటూ చర్చికి తీసుకురావాలే కానీ మీరెవరైనా లేచి నాన్న అమ్మ నేనున్నా మీకోసం, మేము ప్రార్థన చేస్తా, మన దేవుడు మనకు ఉన్నాడని ధైర్యం చెప్తున్నారా? ఏదైనా శ్రమ వస్తే వాళ్ళు ఏడ్చి వాళ్ళే ఏదో తెచ్చి మిమ్మల్ని పోషించాలి తప్ప వాళ్ళే కష్టపడి వాళ్ళ ప్రార్థన విశ్వాసాన్ని బట్టి ఆ సమస్యను ఎదుర్కోవాలి తప్ప మనమందరం మూకుమ్మడిగా ప్రార్థిద్దాం డాడీ అని యవనస్తులు ఎవరైనా మన సంఘంలో సాకారులుగా ఉన్నారా అండి? ఒక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. యవన ప్రాయంలో నువ్వు ఎలా ఉండాలంట? నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ యొక్క ప్రతి ఒక్క నడకలో పడకలో సమస్తములో విశ్వాసులకు మాదిరికరముగా ఉండాలంట. మాదిరికరమైన జీవితం నువ్వు జీవించకపోతే ఈ లోకంలో నీకు శ్రమ వస్తుంది. శ్రమలు దేవునితో ఉన్నప్పుడు వస్తే, దేవునితో ఉంటే శ్రమ రాదని నేను చెప్పట్లేదు. శ్రమ వచ్చినా దేవుడు ఉంటాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నీకు వివేకం ఇస్తాడు, నీకు వివేచన ఇస్తాడు. ఆయన ప్రాకారముగా ఉంటాడు. ఆయన నీ మార్గానికి ఒక దర్శినిగా దిక్సూచిగా ఆయన నిలబడతాడు. పర్ఫెక్ట్ అయిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు ఒక ఎడారిలో కానీ ఒక సీల్లో కానీ మీరు ప్రయాణం చేసినప్పుడు ఎలా వెళ్తారు? ఇప్పుడు పోనీ వదిలేయండి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగొచ్చింది, మీ అందరికీ జ్ఞానం ఉంది. ఊబరు, ఓలా ఇవన్నీ ఏం చేస్తున్నాయి మీకు? దేనికి? డెస్టినేషను మీ యొక్క రీచ్ ఇక్కడి నుంచి ఇక్కడికని మీరు ఫిక్స్ చేసినప్పుడు ఆ మ్యాప్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. అలాంటి దిక్సూచి మీ జీవితంలో దేవుడు ఉండకపోతే, నువ్వు ప్రార్థనను పెట్టుకొని ఆయన అడగకపోతే నువ్వు ఎలా చేరిపోతావు? పరలోక మెట్టులు ఎలా ఎక్కిపోతావు? ఆయన యొక్క గృహానికి నీ అడుగులు ఎలా వేస్తావు? మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలని పాట పాడేసి టప్పట్లు కొట్టేస్తే వెళ్ళిపోతావా? ఏం చేస్తున్నావు నువ్వు దేవుని కొరకు? ఒక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. ఏజ్ అయిపోయాక అయ్యో వేస్ట్ చేశానని కన్నీళ్ళు కార్చకుండా యవనములో దేవుని ఒక పాదాలు పట్టుకో, నీ వాక్యమును పెట్టుకొని నీ నడతను శుద్ధి చేసుకో. ప్రార్థనలో నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క మరి రాబోయే కాలంలో నీ యొక్క కెరియర్ అంతటినీ దేవుడి చేతిలో పెడితేనే ఆయన నీ యొక్క జీవితాన్ని కడతాడు. పెట్టకుండా ఎలా కట్టమంటారు? మీరు అడుగుతున్నారా? రోజు అడుగుతున్నారా? నాకెందుకు సమస్య వస్తుంది అంటారే కానీ సమస్యను వచ్చినప్పుడు రోషముగా పౌరుషంగా పట్టుకొని ప్రార్థించి నేను సాధిస్తాను నా తండ్రి దగ్గర అని ఒక యాకోబులాగా మీరు శోధిస్తున్నారా? యాకోబు ఆశీర్వాదం ఇచ్చే వరకు ఆయన తండ్రి పాదాలు పట్టుకొని శోధిస్తారు. ఇదిగో 31వ తారీఖు వచ్చింది, అందరూ వాగ్దానం పుచ్చుకుంటారు. ఆ వాగ్దానం మీరు జీవితంలో నెరవేర్చుకుంటున్నారా? నెరవేర్చబడుతుందా? దేవుడు వాగ్దానం ఇస్తే తప్పడు కదా, ఎందుకు తప్పాడు అని దేవుడిని నిందించడానికి నువ్వు వెళ్తావే. దేవుడిని ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు పొందుకోవడానికి నీ జీవితంలో ఏం ఆటంకబండగా ఉందో మోకరించి దేవుణ్ణి అడిగి శోధిస్తున్నావా? ఒక యాకోబులాగా. యాకోబు స్టోరీ చెప్తే బుగ్గ కింద చేపెట్టుకొని చక్కగా వినేసి బాగా చెప్పింది మెసక్కని వెళ్ళిపోతున్నావు. నీకు ఇంకా ఒక మెల్ట్ అయిపోతే ఒక నిర్ణయం తీసుకుంటున్నావు, అది మెట్ల దగ్గరే నాకే వదిలేసి నువ్వు చేసే అక్క అని వెళ్ళిపోతున్నావు. అంతేగాని అదేది మీ లైఫ్లో అవలంబిస్తే మన సంఘం ఇలా ఖాళీగా ఉంటుందా? చెప్పండి. ఒకప్పుడు నిండుగా మెట్ల మీద పైన ఈ కింద రోడ్ల మీదకి వెళ్ళిపోయే సంఘం ఈరోజు ఎందుకు ఖాళీ అయిపోతుంది? వాళ్ళు ఉన్నారులే, అమ్మోళ్ళు ఉన్నారులే, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, వీక్ అయిపోతున్నారు, ఇంకా వాళ్ళే లాక్కు రావాలని ఎదురు చూస్తున్నాం. కానీ మనము చేసి మనం నింపుదాం, మనము కందాం బిడ్డలని అని లేదు. మీరు నింపాలి కదా సంఘాన్ని, మీరు నింపాలి కదా మీ జీవితంలోని ఆశీర్వాదాలని. మీ జీవితాల్లో ఆశీర్వాదాలు ఎందుకు మీకు నడవట్లేదు? లోకంలో ఉన్న మామూలు వారికి జరిగేది కూడా మనకి ఎందుకు జరగట్లేదు? వాళ్ళని చూసి వ్యసన పడిపోయి ఊరుకుండిపోతే ఏడ్చేసి ఆ రోజుకి వదిలేస్తే సరిపోయిందా? దేవుడిని అడుగుతున్నావా? మోకరిస్తున్నావా దేవుడి దగ్గర? తండ్రి నాకెందుకు జరగలేదు ఇది? నేనేం తప్పు చేశాను?
నాలో ఏం సరి చేసుకోవాల్సినది ఉన్నది అని అడుగుతున్నావా? ప్రార్థిస్తున్నావా? యాకోబులాగా తండ్రి నువ్వు ఆశీర్వదించే వరకు నీ పాదాలు వదలనని నైట్స్ అంతా గడిపి ప్రార్థిస్తున్నావా? తెల్లవారుజాము అయిపోతుంది, ఇంకా నేను వెళ్ళాలి బాబు అన్నా కూడా వదలట్లేదంట యాకోబు. వదలలేదు కాబట్టి ఇంకా దేవుడు ఆయనను యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చాడు. మోసగాడిని ఒక ఆశీర్వాదకరమైన జనానికి తండ్రిగా, పితరుడుగా, మూల స్తంభముగా నిలబెట్టాడు. మరి నువ్వు అలా నిలబడాలనుకోవట్లేదా? పలానా వ్యక్తి గురించి చెప్పినప్పుడు మీకు ఇంకో సన్ ఉన్నారా, మీకు డాటర్ ఉన్నారా, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు జరిగింది ఇలాగా, ఎప్పుడు చనిపోయారు అన్నట్టు ఉంటారా? లేకపోతే మీరు పుట్టినందుకు మీరు ఒక మార్క్ వేసుకొని వెళ్తారా? యాకోబులాగా, ఒక తిమోతిలాగా. తిమోతి చేసిన ఎన్నో గొప్ప కార్యాలు మనం ఎన్నోసార్లు ధ్యానించాం. ఆయన నిమిత్తం ఆయన యవ్వన ప్రాయంలో తన సమయాన్ని దేవుడికి ఇచ్చినందున ఆయనను దేవుడు ఉన్నతంగా వాడుకున్నాడు. ఆయన చర్చి కాంగ్రిగేషనే 6 రోజుల్లోనే 30,000 పైనే. 6 రోజుల్లోనే. మరి మీరు ఎలా ఉన్నారు? మీ నాయకుడు వెళ్ళిపోయాడు, ఇంకో నాయకుడిని ఎత్తుక్కుంటున్నారే తప్ప మీరు నాయకులు ఎప్పుడవుతారు? మీరు ఎవరా? మీ నాయకుడు మీకు నింపలేదా? వాక్యాన్ని పోషించలేదా మిమ్మల్ని ఆత్మీయతలో? రోజులు బాలేవు. వాక్యం చెప్తుంది కదా ఏమని? దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుడి, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి జ్ఞానముగా నడుచుకోవడం అంటే వాక్యమే జ్ఞానమై ఉంది. దేవుని యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. దేవుని యందలి భయభక్తులు ఉంటే నీకు జ్ఞానం ఇస్తాడు. అప్పుడు నువ్వు అజ్ఞాన దశలోకి వెళ్ళవు. భయభక్తులు ఉన్నాయా? భయభక్తులు ఉంటే 11 అయినా ఒక్క బిడ్డ, 12 అయినా ఒక 10 మంది, 1 గంట అయినా ఒక 20 మంది. మిగిలిన వారు ఏమైపోతున్నారు? భయభక్తులు ఎక్కువైపోయాయి కదండి. మనం ఇలా ఉంటే మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఈ రోజు వరకు ఒక ఉన్నతి నువ్వు చూస్తున్నావు అంటే అది నీ తల్లిదండ్రుల యొక్క శ్రమ బట్టి వచ్చిన ఉన్నతే. నీదేది? నీ బ్లెస్సింగ్ ఏది ఫార్వర్డ్గా నీ యొక్క నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళవా? నీతోనే అయిపోయిందా? యవనస్తులు ఈరోజు దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని మీరు ఈ రోజుల్లోనే మీ దేవుని చేతికి అప్పచెప్పుకోకపోతే నువ్వు ఏమైపోతావు ఒకసారి ఆలోచించుకో. తర్వాత సిగ్గుపడే గుంపు అనేది ఒకటి ఉంటుందంట పరలోక రాజ్యంలో. ఆ గుంపులో నిలబడి నేను ఇలా వేస్ట్ చేశానే అని నీకు మెమరీ ఇస్తాడంట దేవుడు. యాక్చువల్లీ పరలోకానికి వెళ్ళాక మెమరీ ఇవ్వడు. ఆయనను ధ్యానించడం ఒకటే నీ పని. కానీ ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఎక్కువ మెమరీ పవర్ ఇస్తాడంట. గుర్తు తెచ్చుకొని అయ్యో 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 అని గుండెలు బాదుకునేలాగా దేవుడు, అదొక టైప్ ఆఫ్ నరకం. గుర్తు తెచ్చుకొని ఆ సిచ్యువేషన్ని నేను ఎందుకు దాటేసానే, ఎందుకు యూజ్ చేసుకోలేదే అనే బాధను ఎక్కువగా మనకి పెట్టేస్తాడంట. ఆ బాధ ఇంకా ఆ మంటల కన్నా బాధ అది మనకి. అటువంటి బాధ మీరు కొని తెచ్చుకోకూడదంటే ఈరోజు దేవుని వాక్యం వినండి, హృదయంలోకి తీసుకోండి. మీరు కూడా ఆ విధముగా ఉండాలి. ఎలాగంట, ఎవరునూ మిమ్మల్ని తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నువ్వు ఉండాలి. మరి బైబిల్లో ఇటువంటి జీవితం జీవించిన కొంతమంది మరి గొప్ప నాయకులు వంటి వారిని మనం ధ్యానిద్దాం. అటువంటి వారి ఇన్స్పిరేషన్ మనం ఈరోజు తీసుకొని యవనాన్ని మనము దేవుని చేతిలో పెడదాం. మొట్టమొదటిగా యవనస్తుడైన యోసేపు జీవితాన్ని మనం చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్హా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చిచుండువాడు. ఎంతంటే అండి, యోసేపు యొక్క వయసు ఎంత ఉంది ఇక్కడ? 17 ఏళ్ళు. 17 ఏళ్ళు ప్రాయంలోనే తను ఏమైపోయాడు? తన అన్నదమ్ముల యొక్క
ఒక జలసీకి బలైపోయాడు. ఏమైపోయాడు? వాళ్ళ ఈర్ష్యకు ఆయన బలైపోయాడు. వాళ్ళు ఏం చేశారు? మంచిగా ఆనందంగా గడుపుతున్న తన జీవితంలో ఏమైంది? ఒక పెద్ద ఉపద్రవం వచ్చింది. ఏం చేశారు? ఆయనని మరి బానిసత్వంలోకి ఆయనను పంపించివేశారు. పంపించినప్పుడు ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు. అందరూ యోసేపుని ఎలా మాదిరిగా తీసుకుంటారంటే ఓన్లీ పరిశుద్ధతకు మాత్రమే మాదిరికరంగా తీసుకుంటారు. ఓన్లీ పరిశుద్ధతను బట్టే దేవుడు ఆయనను వర్ధిల్ల చేయలేదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకు ఆ కరువు కాలంలో ఒక గొప్పగా ఆయనను నిలబెట్టాడు. మరి అక్కడ ఐగుప్తుకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడం అంటే ఈజీయా అండి? వాళ్ళకి పడదు. రైవలరీ ప్లేస్ అయినా ఆ రైవలరీ ప్లేస్లోకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడానికి దేవుడు యోసేపును ఒక వెలుగుగా అక్కడ నిలబెట్టాడు. మరి యవ్వన ప్రాయంలో తన జీవితంలో ఆయన తన మాటలో, తన ప్రవర్తనలో, తన యొక్క ప్రేమలో మరి ఆయన విశ్వాసులకి సహితము మాదిరిగా జీవించినందున ఆయన ఈ గొప్ప స్థానాన్ని పొందుకున్నాడు. ఆయన 17 ఏళ్ల వయసులో ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన యంగ్గా ఉన్నాడు. మరి బానిస అయినప్పటికీ అక్కడ ఎన్నో ఆయనకు ఎంజాయ్మెంట్స్ కనబడి ఉంటాయి. అందులో అది దేవుని స్థలం కాదు. ప్రతికూల సమయంలో మీరు ఏమైపోతారు? ఒక 2 days 3 days విశ్వాసాన్ని కాపాడుకుంటారు. 4th day ఏమైపోతారు? వాళ్ళతోనే డాన్స్ వేసేస్తారు. వాళ్ళతోనే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో విగ్రహాల దగ్గరికి అటు వెళ్ళిపోతారు కదండి. మేము ఇది కాదు అని ధైర్యంగా ఎదిరించిన వారు మీ హృదయానికి మీకే తెలియాలి. మీరు ఎవరితో కలిస్తే వాళ్ళలాగా మారిపోతారు. కానీ యోసేపు అలా మారలా. ఆయన గలతీ 5:22లో ఎన్ని ఫలాలు ఉన్నాయో ఆయనలో ప్రతి ఫలము ఉంది. ఆయనలో దీర్ఘశాంతం ఉంది, ఆయనలో దయాలత్వం ఉంది, ఆయనలో ఆశ నిగ్రహం ఉంది, ఆశలను నిగ్రహించుకునే గుణం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విశ్వాసము గొప్పది. నా తండ్రి నాకు ఎప్పటికైనా విమోచిస్తాడనే ధైర్యం ఉంది ఆయనలో. మనం మాట్లాడుకున్నాము మొన్న, నేను మాట్లాడిన సమయంలో యోసేపు గురించి. ఆయన ఖైదీగా ఉన్నప్పుడు కూడా జైలు అధికారి ఆయన అధికారాన్ని ఆయన చేతిలో పెట్టేసి ఆయన కూడా నార్మల్గా ఫ్రీగా హ్యాపీగా ఉన్నాడంటే ఎందుకంటే ఈయన మీద అంత నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు, అంత నమ్మకంగా జీవించాడు. అన్యుల మధ్యలో ఒక వెలుగులాగా, ఒక ఆనిముత్యంలాగా జీవించాడు. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం, ఉప్పై ఉన్నాం అని దేవుని వాక్యం సెలవిచ్చినట్టు నిజముగా ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా సారవంతమైన జీవితం, వెలుగుగంటి జీవితం తను జీవించి ఉన్నాడు. మీరు అలా జీవిస్తారా? మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక పబ్లోనో ఒక ఎలాంటి ప్లేస్లో పెడతాను, అలాగా నిప్పుల్లాగా వచ్చేస్తారా? జాగ్రత్తగా వచ్చేస్తారా? ఒక డే వస్తారు, సెకండ్ డే వస్తారు, థర్డ్ డేకి ఏమైపోతారు? చేంజ్ అయిపోతారు. ఇట్స్ ఓకే. కొంచెం కాలు ఇలా డాన్స్, కొంచెం అదే ఎవరా తాగరా అంటుంటే వద్దు అనలేరు కదా, తాగేస్తారు. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం, స్మెల్కి అడిక్ట్ అయిపోతారు. అది కాదు కదా మనం చేయవలసినది. మీతో దేవుడు ఈరోజు మాట్లాడుతుంటే యోసేపును మీరు ధ్యానించండి. ఆయన ఎంత గొప్పగా జీవించాడు. ఆయనను ఒక్క పొతీఫరు విషయంలోనే మనము, పొతీఫర్ భార్య విషయంలోనే ఘనపరచడం కాదండి. ఆయన ఉన్న ప్రతి నిమిషము ఆయన ఎన్ని అవమానాలు పడి ఉంటాడు. ఆయనను బానిసగా తీసుకెళ్లారు. ఇంట్లో ఏదో రిలేటివ్గా, ఇంట్లో ఒక గెస్ట్గా ఆయన్ని తీసుకెళ్ళలేదు. ఆయనను ఒక బానిసగా తీసుకెళ్ళినప్పుడు ఎంత ఇల్ ట్రీట్మెంట్, ఎంత డిప్రెషను. మీకు డిప్రెషన్ రాగానే ఏమొచ్చేస్తాయి? మంచి రీల్స్ తీస్తారు, డిప్రెషన్ రీల్స్, స్టేటస్లు పెట్టేస్తారు. డిప్రెషన్ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసుకొని దేవుణ్ణి ధ్యానించాడు. ఆయన ఫలములు ఎక్కడ ఉన్నా, గంజాయి మొక్కల మధ్యలో ఉండే ఒక మంచి మొక్కగా ఆయన మంచి మొక్కగా ఆయన ఫలించాడు. అందుకే అంటాడు తన తండ్రి, యోసేపు ఫలించడి కొమ్మ. ఎంత మంచి మాట తండ్రి దగ్గర నుంచి రావడం అంటే. మీ మమ్మీ డాడీ మీ గురించి అంటారా? పేర్లు చెప్తే ఫీల్ అవుతారు కానీ పలానా వ్యక్తి ఫలించడు కొమ్మ అని మీ డాడీ మమ్మీ అంటున్నారా మీ గురించి? హ్యాపీయా మీ పేరెంట్స్ మీ గురించి? మీ పేరెంట్సే హ్యాపీగా లేనప్పుడు దేవుడు ఎలా హ్యాపీగా ఉంటాడు? మరి యోసేపు ఆయన తల్లి చూడట్లేదు, తండ్రి చూడట్లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసి లైఫ్ని ఆయన ఇంకా దిగజారిపోవచ్చు తన జీవితంలో. కానీ
తన యొక్క జీవితాన్ని పాడు చేసుకోలేదు. యవ్వనమును బట్టి ఎవరు తనని తృణీకరింపక మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు సహితం ఆయన మాదిరికరముగా జీవించాడు. కాబట్టే కదండి ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు యోసేపు. ఈ రోజుకి నువ్వు నేను ఆయన గొప్పతనాన్ని ధ్యానిస్తున్నాం. విశ్వాసులందరికీ మనందరికీ మాదిరిగా ఉన్నాడు ఆయన. అందుకే మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యోసేపు యవన ప్రాయంలో మరి దేవునికి చేతికి తనను తాను అప్పగించుకున్నప్పుడు ఇశ్రాయేలుని కరువు కాలంలో కాపాడడానికి ఆయన దేవుడు యవనస్తుడైన యోసేపును వాడుకున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు అందరినీ ఈయన బట్టి కాపాడాడు. ఆ కరువు కాలంలో వాళ్ళకి ఆహారం లేకుండా వారు ఎవరు చచ్చిన వారే ఉండకుండా వారందరికీ సమృద్ధిని ఎవరిని బట్టి ఇచ్చాడు? యోసేపును బట్టి. ఆయన యవన ప్రాయంలో దేవునికి అప్పగించుకోబట్టి, యవన ప్రాయంలో తన నడతను పర్ఫెక్ట్గా ఉంచుకోబట్టి, తన మాటను పర్ఫెక్ట్గా ఉంచుకోబట్టి, తన ప్రవర్తనను కరెక్ట్గా చూసుకోబట్టి, దేశాన్ని కాపాడుకోబట్టి, తన పవిత్రతను పరిశుద్ధతను ఎక్కడ కోల్పోకుండా జీవించబట్టి ఈరోజు యోసేపు మనందరికీ మాదిరికరమైన ఒక వ్యక్తిగా నిలబడి ఉన్నాడు. ఈరోజు యోసేపు వలె నిన్ను నువ్వు ఆయన 17 సంవత్సరాల ప్రాయంలో తనను తాను అప్పగించుకొని, ఎప్పుడో ముసలైపోయాక ఈ యొక్క వీరోచిత కార్యాలు తను చేయలేదు, కానీ 17 సంవత్సరాల నుంచే తన యొక్క ట్రయల్స్ స్టార్ట్ అయిపోయాయి. అంతకు ముందు కూడా తన కుటుంబంలో ఆయనకు మంచి పేరే ఉంది. కానీ మీరు అనొచ్చు బెస్ట్ టైంలో ఓకే బెస్ట్ ఇస్తే ఏముంది, ఆయన వర్స్ట్ టైంలో కూడా ఆయన ది బెస్ట్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవదిగా చూద్దాము, యవనస్తుడైన దావీదు జీవితాన్ని మనము చూద్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. హల్లెలూయా. ఈ మాట రాజైన సౌలు దావీదుతో అంటున్నాడు. ఏమని? నువ్వు బాలుడువయ్యా, నువ్వు ఆ యొక్క ఫిలిస్తీయుడైన గొలియాతుని ఎదుర్కోవడానికి నీకు శక్తి సరిపోదు, నువ్వు చిన్నోడివి. వాడు చిన్నప్పటి నుంచే యుద్ధంలో పెద్ద ప్రావీణ్యత పొందినవాడు, వాడు నిన్ను ఇలా అవగొట్టేస్తాడు, జాగ్రత్త అని సౌలు మాట్లాడుతున్నాడు. ఇది ఈ సందర్భం మనం ఎందుకు చూస్తున్నామంటే ఆయన ఏజ్ కొరకు, ఆయన యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని అప్పటికే ఆయన ఎన్నో విరోచిత కార్యాలు చేశాడు. తర్వాత సౌలుకి చెప్తాడు, నేను నా గొర్రె పిల్లని తీసుకెళ్ళినందుకు సింహం నోట్లోంచి దాన్ని పీకి దాన్ని పేపర్లాగా చింపేశా, ఎలుగుబంటిని చంపిసిరేసా. నేను ఈడంతా సున్నతి లేని ఫిలిస్తీయుడు నాకు ఒక విషయమా అని పౌరుషము రోషము తనలో ఎలా వచ్చింది? మనం ఒక సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడిపోతాం, వణికిపోతాం. గొలియత్ కన్నా చిన్న పనే వస్తుంది మనకి ఒక ఇబ్బంది. ఏమైపోతావు? నువ్వు బెదిరిపోతావు, చెదిరిపోతావు, మరి నువ్వు విరిగిపోతావు, దేవుణ్ణి దూషించేస్తావు. వై దిస్ హ్యాపెన్ టు మీ అనేసి, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని టెన్షన్ పడిపోతాం. కానీ దావీదు ఎక్కడ బెనకలా తొనకలా. వాళ్ళ డాడీ గొర్రెలు కాసుకున్నాడా? కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడా అండి? ఆ గొర్రెలు కాచుకుంటూనే ఎంతో మంచి కీర్తనలు మనకి అందించి ఉన్నాడు. దేవునిని స్తుతించుటయే తన జీవిత విధానమై ఉన్నది, దేవుని స్తుతించుటే తన యొక్క లక్ష్యమై ఉన్నది. అందు నిమిత్తమే దావీదుతో దేవుడు ఎన్నో వీరోచిత కార్యాలు చేశాడు. ఆయన వెళ్తే యుద్ధ భూమిలోకి అందరూ హడలంట, సింహపు గుండె కలిగినోడినా అని. సింహం ఎదురుతుందండి దేనికైనా, ఎంత పరిస్థితి వచ్చినా దుముకుతుంది. అది వెనక్కి అడుగు అనేది సింహము వేయదు, దుముకుతుంది. అలాగా దుమికాడు అక్కడ ఫిలిస్తీయుడి మీదకి. యుద్ధంలో గెలిచొచ్చాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు గెలిచాడు? ఆ యుద్ధము యెహోవాదని నమ్మాడు. ఎందుకు నమ్మాడు? ఆయనతో మంచి సహవాసంలో ఉన్నాడు. నీ సహవాసం ఎవరితో ఉంటుంది? నీ సహవాసము ఎవరితో ఉంటుంది? దేవునితో నిత్యము విచారణ చేస్తున్నావా? దావీదు ప్రతి విషయానికి దేవునితో విచారణ చేసి ఆయన పని ఓకే అని దేవుడి దగ్గర సిగ్నల్ వస్తేనే స్టార్ట్ చేసేవాడంట. దావీదు కన్నా బిజీ కదా పాపం, మీకు టైం ఉండదు ప్రేయర్ చేసుకోవడానికి, కష్టం. దావీదు ఏముంది? ఒక గొర్రెలు కాపరి, జస్ట్ ఎ కింగ్.
కదండి. మీరు చాలా పెద్ద ప్రొఫెషన్ వెలగబెడుతున్నారు, అంతే కదండి. హల్లెలూయా. మనం చేసే ప్రొఫెషన్ దావీదుకి ఏమొచ్చు? దావీదు ఇది చేయగలడా? నో. దావీదు పని అయితే మీరు ఇట్టే చేయగలరు కదండి. చేస్తావు. ఒక కత్తి పైకి గట్టిగా లేపుతావా? ఆయన పట్టుకెళ్ళిన కత్తిని ఒకటి లేపుతావా? ఏం చేయలేం మనం. అంత గొప్ప జీవితము ఆయన జీవించి మనకు ఒక మాదిరిగా ఈరోజు ఉన్నాడంటే తన యవ్వన కాలంలో చూసాం కదా. ఇప్పుడు బాలుడురా నువ్వేం చేయగలవు అంటున్నాడు సౌలు. ఆయన పెద్ద రాజు, ఆయన వణికిపోయి లోపల కూర్చున్నాడు. ఆయనకున్న హైటు, బాడీ బిల్డప్కి ఆయన అది చేయొచ్చు. ఆయన ఆర్మరు దావీదుకి ఇస్తే దావీదుకి సరిపోదు. అంటే ఆయన ఎంత ఆజానుబాహుడు సౌలు, అంత ఆజానుబాహుడు కూడా వణుకు, షివరింగ్. ఎవరిని చూసి? గొలియాతుని చూసి. కానీ ఎంత చిన్నవాడైన దావీదుకు మాత్రం ధైర్యం. ఎందుకంటే ఆయనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి. ఎందుకంటే ఆయనలో ఉన్నవాడే మనందరిలో కూడా ఉంటున్నాడు కదండి. మనం ఎందుకు దావీదులాగా దుమకలేకపోతున్నాం సమస్య మీదకి? చిన్నది కూడా అక్కడికి వచ్చే ఆ చిన్న సమస్యను కూడా జయించలేక ఆ సమస్యతో ఫ్రెండ్షిప్ చేస్తూ రావే మనం కూడా ఎంజాయ్ అని దాని భుజమే చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప దాన్ని ఓడించి దాన్ని తొక్కి పెట్టలేకపోతున్నారు. ఎందుకు చేయలేరా? మీరు చేయలేరా? చేతకాని వారా? హల్లెలూయా, హల్లెలూయా. మరి యవన ప్రాయంలో నువ్వు కూడా దావీదు వలె ఆయనకు దేవునికి నీ చేతిని అప్పచెప్పుకుంటే ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలును రక్షించుటకై దేవుడు యవన ప్రాయంలో దావీదుని వాడుకున్నట్లు నిన్ను కూడా నీ జనాంగాన్ని రక్షించడానికి, నీ కుటుంబాన్ని అట్లీస్ట్ రక్షించడానికి నిన్ను వాడుకుంటాడేమో. నువ్వు చేతులు ఇస్తున్నావా దేవుడికి? నన్ను వాడుకో యేసయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నావా? అసలు యేసయ్యాతో నీకు రిలేషన్ ఎలా ఉంది? రోజులో ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నావు? ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నావు? ఎన్నిసార్లు ఆయన స్వరం వినడానికి ఇష్టపడుతున్నావు? ఎన్నిసార్లు ఆయన వాక్యాలు వింటున్నావు? హల్లెలూయా. చిన్న విషయం వస్తే టెంప్ట్ అయిపోతున్నారు, చిన్న విషయం వస్తే కోపగించుకుంటున్నారు, చిన్న విషయం వస్తే ప్రెషర్ అయిపోతుంది మీకు. ఇలా అయితే ఎలా అండి? ఈ రోజుల్లో చూస్తుంటే చిన్న బిడ్డలు, స్కూల్లో చదువుకుంటున్న చిన్న బిడ్డలు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు. మరి యవనము ఉంది, ఇంకా టైం ఉంది అక్క, నువ్వెందుకు ఇప్పుడే మాకు బుర్ర తినేస్తున్నావు అంటున్నారేమో. ఏ సమయము, ఏ గడియ ముందు వెనుక నువ్వు నేను వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి. వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే దినములు బహు చెడ్డవిగా ఉన్నవి కనుక మనం సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలంటే నువ్వు దేవునికి నిన్ను అప్పగించుకోవాలి. దేవుడు నిన్ను అప్పగించుకొని నిన్ను వాడుకోవాలంటే అంత పర్ఫెక్ట్గా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలంట? నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకూడదు, కానీ నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ యొక్క నడకలో, నీ పడకలో ప్రతి ఒక్కరికి నువ్వు మాదిరికరంగా జీవించాలి. నీ విశ్వాసంలో, నీ పవిత్రతలో ఉన్నావా? ఒకసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. యవనస్తుడైన యోసేపుని దేవుడు కరువు నుంచి కాపాడడానికి ఒక వెలుగుగా నిలబెడితే ఇశ్రాయేలీలను రక్షించడానికి దావీదును అక్కడ వాడుకున్నాడు. మరి ఇంకా యవనస్తుడైన సొలొమోను జీవితాన్ని మనం చూద్దాం. మొదటి రాజులు 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎలా ఉన్నాడంట? ఆయన సొలొమోను బాలుడుగా ఉన్నాడంట. కానీ ఆయన చేసిన కార్యాలు బాలుడు కార్యాలు ఉన్నాయండి? బాలుడు చేయగలిగిన కార్యాలు చేశాడండి. ఎంత గొప్ప కార్యం చేశాడండి! దేవాది దేవునికి తన చేతుల ద్వారా మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో విలువైన గొప్పదైన మందిరాన్ని కట్టడానికి మరి దేవుడే అందులోకి ఆ యొక్క మందిరము నచ్చి తన తేజస్సుతో అది నింపినప్పుడు యాజకులైన వారే అక్కడ నిలవలేకపోయారంట. గజ 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 ఆయన యొక్క తేజస్సుని చూడలేక. ఎందుకంటే ఆ మందిరంలో ఆయన నింపిన ప్రతి ఒక్క చోటుని దేవుడు అభిషేకించాడు. ఎంత బ్లెస్సింగ్! హల్లెలూయా, హల్లెలూయా.
తన తండ్రి ఎంత గొప్పవాడు దావీదు కూడా ఆ యొక్క పనిని అన్ని సమకూర్చాడు, కానీ తన చేతుల మీద చేయించుకోలేదు. దేవుడు సొలొమోను చేతుల మీద చేయించుకున్నాడు. ఎందుకని? తన యవ్వనములో దేవుడికి ఆయన తనను అప్పగించుకున్నాడు. నా జ్ఞానము సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, నీ జ్ఞానము నాకు ఇవ్వండి, నేను ఇది చేయలేను, నేను చేతకాని వాడని అని దేవుడి ముందు ప్రార్థిస్తున్నాడు. అట్టి ప్రార్థన యవ్వనంలో నువ్వు అడుగుతావా? నాకు ఆ డ్రెస్సు మొన్న ఆ పర్సన్ దగ్గర నేను చూశాను, అది సేమ్ అదే ప్రింట్ రావాలి, అదే ఒక అంచు రావాలి, అదే ఒక పైన ఒక టాపింగ్ ఏదైనా అదంతా రావాల్సిందే యేసయ్య అని ప్రేయర్ చేసుకుంటాం. లేకపోతే పలానా వాళ్ళకు ఉన్నది నాకు కావాల్సిందే, లేకపోతే ఇంకేదైనా బెస్ట్ థింగ్స్ అడుగుతావు. నాకు జ్ఞానము కావాలని అడిగేవాడు ఎవడున్నాడండి? నాకు జ్ఞానము కావాలని అడిగిన వాళ్ళలో మొట్టమొదటి వాడు సొలొమోనే. ఆయన జ్ఞానం అడిగాడు. దేవుడు ఒక్కడికి తప్ప జ్ఞానము ఎవరికి దేవుడు ఆపాదించలే. అంతటి స్థితిని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనకంటే కొంచెం తక్కువ జ్ఞానం ఇచ్చాడేమో. అందుకే అంటాడు ఒక చోట మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో అంటాడు, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడైన వాడు మన యేసయ్య. హల్లెలూయా. కానీ యేసయ్య చిన్ననాటి నుంచే జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుతూ వచ్చాడు. ఆయన జ్ఞానానికి నిధి అయి ఉన్నాడు. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన యందు గుప్తములుగా ఉన్నవి. అటువంటి జ్ఞానవంతుడు ఆయనతో సమానమైనది ఎవరికి ఇచ్చాడు? ఒక్క సొలొమోనుకి మాత్రమే ఇచ్చాడు. ఆయన వంటి వారు ముందు తరంలో లేరు, ఆయన తరంలో లేరు, ఈ తరంలో కూడా పుట్టబోరని ఒక ఆశీర్వాదాన్ని ఆయనకు ఇచ్చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరైనా సరే ఇంకా దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పుడు. మరి ఇప్పుడు మనం ఎంత పుట్టినా ఎంత జ్ఞానం మాకు ఉందని విర్రవీగుతున్నా సొలొమోను జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం మంది కాదు. సొలొమోను విర్రవీగకుండా ఆయన పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. యేసయ్య జ్ఞానం కంటే ఆయన జ్ఞానం గొప్పది కాదు. మనం ఇప్పుడు చూస్తాం సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని దేవుడు మనకి చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే యవ్వన ప్రాయంలో తనకు అంతటి జ్ఞానమును దేవుడు ఇవ్వబట్టి ఒక్క యుద్ధము లేదంట సొలొమోను యొక్క. 40 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఆయన సుభిక్షంగా గ్రేట్గా, మళ్ళీ ఏదో అసామసిగా అయితే అలా రాజ్యము పరిపాలన కాదు, కానీ గ్రేట్గా మరి నిర్విరామంగా 40 సంవత్సరములు గొప్పగా మరి ఆయన యొక్క రాజ్య పరిపాలన జరిగిందంట. హల్లెలూయా. అది బాలుడు చేయగలడా? బాలుడైన వాడు చేయగలడా? ఈ అంత గొప్ప కార్యాన్ని బాలుడైన వాడు చేయగలడా? చేస్తారు. ఎప్పుడంటే వాళ్ళు దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు, వారి ప్రవర్తనని సరిగ్గా చూసుకున్నప్పుడు, వారి యొక్క మాటని సరిగ్గా చూసుకున్నప్పుడు, వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, వారి పవిత్రతను కోల్పోకుండా ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రవర్తన అందరికీ మెప్పుకోలుగా ఉన్నప్పుడు. మరి దేవుని దయ పొందడం అయినా ఈజీ, కానీ మనుషుల దయ పొందడం చాలా కష్టం. దేశాలు ఎక్కడి నుంచో వచ్చిందంట షేబా దేశపు రాణి ఈయన జ్ఞానాన్ని కనుగొని ఈయనను చూడడానికి. అంటే ఈయన పేరు పాకిపోయింది గొప్పగా. హల్లెలూయా. నా గురించి మంచిగా చెప్పకపోతే కట్టకింద నుంచి ఎవరైనా నన్ను చూడడానికి వస్తారా? అంటే నా పేరు అక్కడ దాకా పాకాలంటే నా ప్రవర్తన మంచిగా ఉండాలి కదండి. మరి ఆయన పేరు ఎంతగా పాకింది, దేశాల అంతం నుంచి ఎక్కడో బూదిగాంతాల నుంచి ఎక్కడి నిండో వచ్చిందంట షేబా దేశపు రాణి. ఎవరిని చూడడానికి? సొలొమోను రాజుని చూడడానికి, ఆయన జ్ఞానాన్ని, ఆయన తీర్పుల్ని చూసి ఆనందించడానికి, అందులో ఉన్న దేవుని యొక్క గొప్పతనాన్ని దర్శించడానికి. హల్లెలూయా. నువ్వు అలాగా నీ కోసం ఎవరైనా ఎత్తుక్కొని వస్తున్నారా? మైకులు పట్టుకొని వస్తారు. దేనికి వస్తారు? నిన్ను తన్నడానికి వస్తారు. పలానావాడు ఉన్నాడా ఇక్కడ? ఎదుగుతారు. అది మన యొక్క గొప్పతనం. ఆటికి జ్ఞానం అడుగుతున్నావు నువ్వు, దేవునికి జ్ఞానము అడగట్లా. అగో మీ అబ్బాయి ఉన్నాడా? మీ అమ్మాయి ఉన్నదా?
ఇగో అలా చేసిందండి మా అబ్బాయిని ఇలా చేశాడండి అని ఎతకడానికి వస్తున్నారు తప్ప, అబ్బా ఎవరండి ఆ బాబు, మాకు లేడండి ఇలాంటి బాబు, మీ బాబుని చూడడానికి వచ్చానండి అని ఎవరైనా వచ్చారండి ఇంటికి? వచ్చారా? ఆయన కోసం వచ్చింది శాబాదేశపు రాణి. ఎందుకని? ఆయన యవ్వన ప్రాయంలో బాలుడుగా ఉన్నప్పుడే ఏం చేస్తున్నాడు? తనను తాను దేవుడికి అప్పగించుకున్నాడు. నాకు ఇది రాదు, నాకు జ్ఞానము లేదు, నువ్వు ఈ ఇది ఊరిని దేశాన్ని సుభిక్షంగా పరిపాలించే జ్ఞానాన్ని నాకు ఇవ్వయా అని అడుగుతున్నాడంట. హల్లెలూయా. యవన ప్రాయంలో ఆయనకి పట్టం కడుతున్నప్పుడు ఆయన ఏమేమో అడగొచ్చు. నాకు ఇన్ని రాసులుగా వజ్రాలు ఇవ్వు, ఇన్ని రాసులుగా నాకు ధనం ఇవ్వు అని ఏమీ అడగలేదు. నాకు ధనమొద్దు, ఏమొద్దు, పేరొద్దు, ప్రఖ్యాతి వద్దు, నీ జ్ఞానం ఇవ్వు, నన్ను నమ్ముకున్న ప్రజలకి నేను నీతిగా పరిపాలన చేయాలి, ఆ జ్ఞానం ఇవ్వని దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుణ్ణి మెప్పించిన ప్రార్థన అండి. నువ్వు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత, దేవుడే మెచ్చుకొని ఆయనను బ్లెస్ చేసేసాడు. ఎంతగా మరి ఆయన పాలనలో మరి ఎంత జ్ఞానం అంటే ఆ జ్ఞానం అలా పొంగి పొర్లింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇశ్రాయేలుల ఖ్యాతిని అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి దేవుడు యవనస్తుడైన సొలొమోన్ని ఇక్కడ వాడుకున్నాడు. ఇశ్రాయేలీల ఖ్యాతి పొంగి పొర్లింది. ఇప్పుడు నువ్వు పలానా వ్యక్తి ఇక్కడ కట్ట కింద శ్రీకాంత్ అనేవాడికి మంచి పేరు వచ్చిందండి. అప్పుడు ఎవరు ఏ ప్లేస్ వాడు అంటారు? కృష్ణలంక ప్రాంతస్తుడు, కాపురస్తుడు, శ్రీకాంత్, అలాగా అని మాట్లాడుకుంటారు కదండి. పలానా వాళ్ళ బిడ్డ అనేసి వాళ్ళ పేరెంట్స్కి ఘనత, వాళ్ళ ఊరికి కూడా ఘనత. హల్లెలూయా. అదే పని ఇప్పుడు ఈయనను బట్టి, సొలొమోన్ను బట్టి ఇశ్రాయేల్ యొక్క ఖ్యాతి మరి ఎక్కువగా మరి ప్రపంచమంతా వ్యాప్తి చెందిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అంత జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఎప్పుడు? సొలొమోను మరి యవ్వనంలో తన చేతులు దేవుడికి అప్పచెప్పుకున్నందుకు. యవ్వనస్తులు చెయ్యరానిది ఏది ఉండదండి. మీరు అనుకుంటారు మాకెట్లా వస్తుంది, మా డాడీ చూసుకుంటాడులే, నాకెట్లా వస్తుంది, మా మమ్మీ చూసుకుంటుందిలే అని మీరు ఇంక మీదట అనుకోవడానికి వీలు లేదు. ఈ వాక్యాలన్నీ మీరు విన్నాక నేను ఏదోటి చేయాలి తండ్రి, నన్ను వాడుకో యేసయ్యా అని దేవుడికి సమీపంగా ఉండండి. ఆయనే మీకు జ్ఞానం ఇచ్చి దేన్ని చేయాలో తెలియజేస్తారు. చెప్పింది కదా అక్కని ఏదోటి తలపెట్టేసి మంటెట్టేసుకోకండి. దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి, దేవునితో అధికమైన సమయము మీరు గడపండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే మనము 4వదిగా యవనస్తుడైన యోషియా గురించి విందాం. మరి 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. యోషియా ఏలను ఆరంభించినప్పుడు ఎంతటి వయసు ఉన్నాడంట? 8 ఏళ్ళ వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలాడంట. 31 ఇయర్స్ రూలింగ్ చేశాడు. అంటే ఆయన మొత్తము యవ్వనము ఎక్కడుంది? ఆయన రూలింగ్లోనే ఉండిపోయాడు. ఆయన ఏ ఏజ్లో స్టార్ట్ చేశాడు? యోషియా 8 ఇయర్స్, 8 సంవత్సరముల వయసులో రాజుగా కూర్చోబెట్టారు. ఎవరిని? యోషియాని. మరి అతని యొక్క పేరెంట్స్ ఎవరో మీరు చూద్దురు. ఒకసారి చూడండి 33వ వచనంలో 1-2 స్క్రీన్ మీద రాదు, బైబిల్లో. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. హల్లెలూయా. మనష్షే అనే ఆయన మన మనవడై ఉన్నాడు. ఈయన మనష్షే ఎలా ఉన్నాడంట దేవుని దృష్టికి? మనష్షే ఎవరు? హిజ్కియా యొక్క కుమారుడు. ఆయన కూడా తప్పుడు పనులు, హేయక్రియలు చేశాడు. ఆయన కన్నా ఘోరంగా ఉన్నాడు. ఎవరైనా మనష్షే ఏం చేస్తున్నాడు? యెరూషలేమును 55 సంవత్సరాలు వెళ్ళాడంట. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరిస్తూ యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడు? చెడు నడత నడుస్తూ ఉన్నాడు. విగ్రహారాధన చేస్తూ హేయమైన ఆలోచనలు, పనులు చేస్తూ మరి ఆయన దేవుని దృష్టికి విరుద్ధకరంగా జీవించాడు. మరి ఇతని యొక్క కుమారుడైన మరి ఆమోను గురించి చూద్దాం. 21వ వచనంలో చూద్దాం. అదే అధ్యాయము
33:21. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను. అంటే ఇంక చాలే నాన్న, ఇంకెందుకు అంత భయంకరమైన విషయాలు చదవడం. ఎలా ఉన్నాడు? విగ్రహాలకి బలులు అర్పిస్తూ. వీళ్ళ ఏ ఊరోళ్ళు? యూదులు, దేవుని బిడ్డలు. వాళ్ళు దేవుని నుంచి పుట్టిన వంశంలోని పుట్టిన వారు కదా, దావీదు వంశస్థులు వీళ్ళందరూ. వారి యొక్క మనవళ్ళు, ముని మనవళ్ళు అన్నమాట వీళ్ళందరూ దావీదు యొక్క. మరి అటువంటి వాడైనప్పుడు దావీదు ఎలా జీవించాడు ఇప్పుడు మనం చదువుకున్నాం. సొలొమోను అతని కుమారుడు ఎలా జీవించాడో మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ వీరు వచ్చేసరికి ఎలా చేస్తున్నారు? హేయమైన కార్యాలు, అన్ని జనులతో సరిపోయి వాళ్ళతో ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోయి మరి హేయమైన కార్యాలు చేస్తూ హేయమైన వాటికి బలులు అర్పిస్తూ జీవిస్తున్న వీరి కడుపున పుట్టాడండి ఈయన బంగారం. ఎవరండి? యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడంట. దావీదు ఎలాగైతే దేవునితో విచారించి తన యొక్క పాలన జరిగించాడో అటువంటి ప్రవర్తన మళ్ళీ ఎవరికి వచ్చింది? ఈ యోషియాకి వచ్చింది. మధ్యలో తన తండ్రులు చీడ పనులు చేసి దేవుని నామానికి ఎంతో మరి ఇబ్బంది కలిగించినప్పటికీ మరి ఇలాంటి వారి కడుపునంత బంగారాన్ని దేవుడు పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 8 ఏళ్ల వయసులోనే రాజుగా, అంటే తన బాల్య దినములందే తను సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను ఆయన నడిచి ఉన్నాడు. మంచి మార్గములో ఆయనను నడిచాడు. ఆయన దేవుని దృష్టిని ఆయన ఆకట్టుకున్నాడు. దేవుని దృష్టికి అంగీకారముగా జీవించాడు. నీతిని అనుసరిస్తూ కుడికైనను ఎడమకైనను మరి తొట్టిల్లకుండా ఆయన జీవించాడంట. ఇటు అటు ఊగిసలాడే అన్స్టేబుల్ క్యారెక్టర్గా ఆయన లేడు. దేవునికి బ్లెస్సింగ్గా, దేవునికి ఇష్టానుసారుడుగా ఆయన జీవిస్తున్నాడు. హల్లెలూయా. 8 ఏళ్ల వయసులో అది సాధ్యమా? అతను అంత చిన్న వయసులోనే దేవునికి ఆయన చేతులను అప్పగించుకున్నందున 8 ఏళ్ళకే దేవుడు ఆయన యొక్క చిన్ననాడే చూశాడేమో. అంటే 8 ఇయర్స్ కన్నా తక్కువ వయసులోనే అతనిలో ఆ గుణం చూడబట్టే కదండి ఏదైనా మనకిస్తారు దేవుడు. మనల్ని ఎవరైనా నమ్మి ఏదైనా విషయం చెప్పాలంటే ఆ నమ్మకత్వం మనం కాపాడుకుంటేనే కదా. మరి దేవుడు అతని చేతిలో యెరూషలేముని, ఇశ్రాయేలీయుల ప్రజల్ని పెట్టాడంటే ఆయన 8 ఏళ్ల వయసులోనే అది పొందుకున్నాడంటే దేవుడికి ఎంత ఇష్టానుసారుడుగా జీవించాడు. మరి అంతేకాకుండా ఆయన యెహోవా దృష్టికి నీతిగా అనుసరిస్తూ జీవించాడంట. మరి 3వ వచనం చూద్దాము. అదే 34వ అధ్యాయం 3వ వచనము. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేము పవిత్రము చేయనారంభించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యము చేయిస్తున్నాడు దేవుడు ఇతనితో. చూడండి, తన ఏలుబడి యందు 8వ సంవత్సరంలో తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొన్నవాడై. ఎక్కడ? పితరుడైన దావీదు యొక్క దేవుడి దగ్గర విచారణ చేయడము నేర్చుకున్నారంటే మన యెహోవా తండ్రి దగ్గర ఆయన విచారణ చేస్తూ, అంటే ప్రతిదీ ఆయనకు తెలియజేస్తూ ప్రార్థిస్తూ తన యొక్క తన యొక్క ఎంపైర్ని కట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన కింగ్డమ్ని కట్టుకున్నాడు, తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఆయన విచారించి ఉంటాడు మా యొక్క వంశంలో ఎవడు బెస్ట్ అని చూశాడు దావీదును. దావీదు యొక్క ప్లస్ ఏంటి తెలుసుకున్నాడు. మరి మీకు చెప్తున్నాను కదా, దావీదు గురించి తెలుసు.
సొలొమోన్ గురించి తెలుసు, ఇంకా ఇంకా ఎన్నో మంది గొప్ప భక్తుల గురించి తెలుసు. యోసేపు గురించి తెలుసు, అబ్రహాం గురించి తెలుసు, ఇస్సాక్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. మీరు ఎందుకు అవి విచారించి మీరెందుకు ఇలా లైఫ్ కట్టుకోవట్లేదు? 8వ ఏటనే తన యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని తన యొక్క పితరుడైన దావీదు నడిచిన మార్గంలో నడుస్తుంటే దేవుడు ఇతనితో ఎంత గొప్ప కార్యం చేయించాడు. 12వ ఏట అంటే 8+12 ఎంతండి? 20 ఇయర్స్లో ఆయన ఏం చేస్తున్నాడు? ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశాన్ని పాడు చేసి చీడపురుగులుగా వెళ్ళిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పులు పాడులన్నిటినీ ఆయన సరి చేస్తున్నాడు, తుడిచిపెడుతున్నాడు, క్లీన్ చేస్తున్నాడు. ఎంత గొప్ప పని దేవుడు ఇతనితో. ఎంత వయసు అంటే 12 అంటే ఇంకా తను ఏళ్ళని ఆరంభించిన తర్వాత 12, ఆయన ఏళ్ళు ఆరంభించినప్పుడు 8 ఇయర్స్ +12 ఎంత? 20 ఇయర్స్లోనే ఎంత పని, గొప్ప పని దేవుడు ఇతనితో చేపిస్తున్నాడు. ఆ ఉన్నత స్థలాలు కట్టి, విగ్రహాలు కట్టి సృష్టించేశారు కదా, అంతటినీ దేవుడు ఇతనితో క్లీన్ చేపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను తీసివేసి యూదా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. హల్లెలూయా. మరి అలాగే 4 చూస్తే అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములు పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతలు విగ్రహములు అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునీయలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధులు చల్లివేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నిటినీ తీసివేశాడు. ఈయన ఎంత కష్టపడి మరి మంచి మందిరం కడితే ఈ మందిరంలో ఏం పెట్టారు? హేయ వస్తువులు పెట్టి వాటికి ఆ విగ్రహాలకి పూజలు చేయమని ఈ విధముగా వీరి యొక్క తర్వాతి తరం వారు, దావీదు తర్వాతి తరం వారు ఇలా చేసినదంతటిని ఈయన మళ్ళీ తిరిగి సెట్ చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు అలా సెట్ చేస్తున్నావా? మీ డాడీ రావట్లేదు చర్చికి, ఏంటి నాన్న అంటే, రారక్క, ఎంత చెప్పినా వినరక్క. మరి నువ్వెందుకు సెట్ చేయలేకపోతున్నావు? మా అమ్మని కొడతారక్క, మా డాడీ నన్ను కొడతారక్క. ఏం మార్చలేవా? 8 ఏళ్ల వయసులోనే మార్చాడు యెషయా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మార్చడానికి పూనుకుంటే, నీ పితరుడైన దావీదు ఏ దేవుడి దగ్గర విచారణ చేశాడో నువ్వు అక్కడ విచారణ చేస్తే, అంటే నువ్వు ప్రార్థిస్తే, దేవుణ్ణి అడిగితే దేవుడు నీతో కూడా అన్నిటినీ పవిత్రము చేయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పవిత్రము చేసేదాగా ఉన్నావా? నువ్వు నీ జీవితమైనా నువ్వు పవిత్రముగా ఉంచుకున్నావా? దేవుని వాక్యం అడుగుతుంది కదా, మాటలో, చూపులో, ప్రవర్తనలో, పవిత్రతలో నువ్వు విశ్వాసులకు మాదిరికరంగా ఉన్నావా? నువ్వు ఉంటేనే కదా ఇంటిని పవిత్రపరుస్తావు, వేరే వారిని పవిత్రపరుస్తావు. మరి మనల్ని మనము పవిత్రులుగా ఉంచుకొని తిన్నగా ఉన్నట్లయితే దేవుడు తన చేతిలో యెషయాను వాడుకున్నట్లు నిన్ను నన్ను వాడుకుంటాడు. యెషయా ఒక ఏజ్ మనం ఎప్పుడో దాటేసాం. 8 ఇయర్స్ దాటేసాం, 20 ఇయర్స్ దాటేసాం. ఇక 20 ఇయర్స్ కన్నా పెద్దోళ్ళు అయిపోయారు కదండి మీరు అందరూ. హల్లెలూయా. ఒక కౌశిక్ తప్ప అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. కౌశిక్ కూడా 20 వస్తుంది ఇంకో 4 నెలల్లో. అంటే మీరందరూ 20+ అయ్యి ఏం చేశారండి? మందిరానికి ఏం చేస్తారు మీరు? యెషయా ఏం చేస్తున్నాడు? తన మందిరాన్ని క్లీన్ చేసి మంచిగా మరి దాన్ని స్థాపిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. నువ్వు నీ మందిరాన్ని నింపుతున్నావా? నీ మందిరానికి నువ్వు తిన్నగా వస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరి ఇంకొక వ్యక్తిని చూద్దాం. యవనస్తుడైన ఇర్మియాను మనము చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యెషమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్నెరిగి తిని, నీవు నా గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. హల్లెలూయా, హల్లెలూయా.
మరి యోషియాను దేవునికి యథార్థమైన ఆరాధన ద్వారా యూదా వారిని పునర్నిర్మించడానికి దేవుడు యోషియాను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎలా వాడుకున్నాడో, మరి ఇర్మియాను చూడండి, తన జీవితాన్ని చూడండి. ఇర్మియాను మరి మంచి మాట అంటారు, వీపింగ్ ప్రాఫిట్ అంట. వీపింగ్ ప్రాఫిట్ అంటే విలాపకర్త. ఆయన ప్రజల కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థించే విజ్ఞాపన వీరుడంట. హల్లెలూయా. ఆయన ప్రార్థన బట్టి ఆయన యొక్క రాజ్యానికి, దేశానికి ఎంతో మేలు, ఆయన ఉన్న కాలంలో ఎంతో మేలు జరిగింది ఆయన ప్రజలకు. ఆయన కొట్టేవారంట, వాక్యం చెప్పడానికి వెళ్తే చెట్టుకు కట్టి కొట్టేవాళ్ళంట. ఏంటి బాధలు నాకు యేసయ్యా అని ఆయన చెప్తున్నాడు కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు చెప్పే పని చేయడానికి నేను బాలుడిని కదా అంటే దేవుడు అంటారు. మరి ఇర్మియా 1-7 వచనాలు చూస్తే, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యున్నాను. హల్లెలూయా. నిన్ను విడిపించడానికి నేను తోడుగా ఉన్నా. నువ్వు సాకు చెప్పొద్దు. సాకు చెప్పట్లే ఆయన. ఏజ్ నేను ఏం చేయగలను, నాకు అంత జ్ఞానం లేదు కదా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నువ్వు అలా అనొద్దు, నేనున్నా నీకు. నువ్వు దేశాలకి నేను చెప్పిన మాట వెళ్ళి చెప్పేసి వచ్చాయి అంతే. పాపం చెప్పేవాడు దేవుడు చెప్పిన మాట వెళ్ళి చెబితే ఆయనంట కొట్టేవారంట, ఇబ్బంది పెట్టేవారంట, అపహసించేవారంట, కామెడీ చేసేవాళ్ళంట. ఒకరోజు ఉత్తి పుణ్యానికి ఆయన వెళ్తుంటే చెట్టుకు కట్టి ఆయనను ఫుల్లుగా కొట్టేవారంట. అలా కొట్టితే ఆయనను చూసుకునే వాళ్ళు కూడా లేదు. ఆయన ఇంటికి వెళ్ళి అలాగా మంచం మీద పడుకుంటే ఆ గాయాలు ఎలా మానేవో. ఎవరు పరిచారం చేసేవారు? ఎవరూ లేరు తనకి. అలాగ తనంతలో తానే మళ్ళీ అవన్నిటిని సెట్ చేసుకొని మళ్ళీ లేచి మళ్ళీ సువార్త చేసేవాడంట. ఇర్మియా ఒక జీవితాన్ని మీరు లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇర్మియా చదవండి. ఆయన గ్రంథం చదవండి, ఆయన రాసిన గొప్ప మరి రచనలు చదవండి. మరి బైబిల్ గ్రంథంలో మరి విశ్వాస జీవితంలో ఆయన మంచి గ్రంథాలు మనకి ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం రాశాడు, విలాప వాక్యాలు రాశాడు, మరి రాజుల గ్రంథం ఆయనే రాశాడు. మరి ఇలాగ దేవుడు ఆయనను గొప్పగా వాడుకున్నాడు. ఇర్మియా ఏ సమయంలో ఆయన దేవుడికి చెప్పుకున్నాడు? బాలుడుగా ఉన్నప్పుడే. బాలుడుగా ఉన్నప్పుడు మీరు కొట్టించుకుంటారా? తిట్టించుకుంటారా? యేసయ్య చెప్పాను, నువ్వు చెప్పావయ్యా, నేను చెప్పాను, వీళ్ళు వినట్లేదు, నా వల్ల కాదు, నేను చెప్పను అనేస్తారు కదా. మీ మమ్మీ డాడీ ఏదో చెప్తారు, మీ చెల్లికి ఇలా చూసుకోమ్మా, ఇలా ఉండు, మీ తమ్ముడితో ఇలా ఉండు నాన్న అంటే, నేను చెప్పా డాడీ, వాళ్ళు వినట్లేదు, చెప్పా మమ్మీ, వాడు వినట్లేదు, నా వల్ల కాదు, ఇంకా మీరు చూసుకోండి. ఎందుకు మీరు కన్నారు? నా కోసం కన్నారు ఏంటి? నన్ను ఎందుకు హింసిస్తున్నారు అంటారు కొంతమంది. విన్నా నేను ఇలాంటివి చాలా. మరి నువ్వు నీ సొంత తమ్ముడికి చెల్లికే నువ్వు ఒక మాట తీసుకొని మీ మమ్మీ డాడీ యొక్క మాటను క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోతున్నావే. మరి దేవుడి మాటలు అలా చెప్పినవి దేశాలు ప్రవచనాలు తను చెప్పినవన్నీ నెరవేరాయంట. హల్లెలూయా. దేవుడు అంత గొప్పగా ఇర్మియాను వాడుకున్నాడు. తన యవ్వన ప్రాయంలోనే తన సమయాన్ని వృధా చేయలేదండి. తన బాధలకు అందరూ యంగ్ ఏజ్లో ఏం చక్కగా టక్కు సూటు వేసుకొని ఎంజాయ్గా బైక్ వేసుకొని రయ్యమని ఫ్రెండ్స్తో తిరుగుతూ ఎంజాయ్మెంట్లో ఉండడానికి ఇష్టపడతారు. కొంచెం శ్రమ పెడితేనే పేరెంట్స్ మన సంఘ బిడ్డలు కొంతమంది పిల్లలు అంటారు, ఏంటక్క మాకు ఈ ఏజ్లోని బాధలు, మేము ఎంజాయ్ చేయొద్దే ఏంటి? నేను ఎంజాయ్ చేయాలి, ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, అవి చూడాలి, ఇవి చూడాలి, నాకు ఉండవా ఏంటి కోరికలు? యవ్వన ప్రాయంలో కోరికలకు మరి తనకి లేవా కోరికలు? ఇర్మియాకు ఆయనను కొట్టేస్తున్నా సరే, తిట్టేస్తున్నా సరే, అపహసిస్తున్నా సరే, చులకన చేస్తున్నా సరే, దేవుడు చెప్పిన మాటను తను ముందుకు తీసుకువెళ్ళాడు. అందరి కోసము దేవుడు ప్రవచిస్తున్నప్పుడు, ఆయన చెప్పుతున్నప్పుడు వారందరి కోసము వారు చేస్తారో చేయరో కానీ ఆయన భారము కలిగి ప్రార్థించాడు. హల్లెలూయా. అందుకే ఆయనకి ఏమొచ్చింది? వీపింగ్ ప్రాఫిట్ అంటే విలాపకర్త అంట. ఆయన విలాపాలు చేస్తూ ఏడుస్తూ దేవుడి దగ్గర ప్రార్థించే గుణము కలిగినవాడు. ఆ గుణం ఎవరికి ఉంది? ఒక్క యేసు ప్రభు వరకే. ఆయన పగలంతా సువార్త, రాత్రంతా ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన. ఇప్పుడు కూడా మనము ఈరోజు ఇలా ఉన్నామంటే నీ ప్రేరు నా ప్రేరు ఏం కాదు. దేవుడు మన కొరకు తండ్రి యొద్ద నిత్యము గువ్వవలె మూలుగుతూ ప్రార్థనలు యాచనలు చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా.
యేసు ప్రభు వారు మన కొరకు విజ్ఞాపనలు, యాచనలు చేస్తున్నారు తండ్రి యొద్ద. అయ్యా 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 ఈరోజు వదిలేయ్యా, రేపు మారిపోద్దయ్యా నా బిడ్డ, రేపు మారిపోతాడయ్యా నా బిడ్డ అని దేవుని పాదాలు పట్టుకొని మన కోసం ఏడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చాడు తన సిలువలో మన కొరకు, ఆయన మనకు చెప్పాల్సిన విషయాలని చెప్పినా వినకపోయినా మన కోసం నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. మరి తన రక్తాన్ని చిందించాడు, మన కొరకు లేచారు. మరి ఆయన ఎన్నో మంది దైవజనుల్ని పంపిస్తున్నారు. ఇంకనూ ఆయనను దూషించిన వారు లేకుండా లేరు, ఇంకనూ ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా అంతదాకా ఎందుకండి, ఆయన నమ్ముకున్నవారు నమ్ముకోలేని వారి కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. అయినప్పటికీ ఇంకా ప్రేమ, ఇంకా కృప, ఇంకా జాలి మన మీద. హల్లెలూయా. అటువంటి ప్రార్థన జీవితము ఇర్మియా కూడా కలిగి జీవించాడంట. ఎందుకని? తన యవ్వనంలో దేవుని చేతికి తను అప్పగించుకున్న బట్టి. మరి నువ్వు ఒక పేజు దేవుడి కోసం ఏదైనా వ్యాసం రాయమంటే రాయగలవా? ఆయన ద్వారా 3 గ్రంథాలు, అమూల్యమైన గ్రంథాలు దేవుడు రచింపచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత గొప్ప జీవితాన్ని దేవుడి చేతిలో పెడితే దేవుడు నీతో చేస్తాడు. యవన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రపంచ దేశాలకి దేవుడు ప్రవచనాలు చెప్పించాడంట. హల్లెలూయా. మరి ఇంకొక యవనస్తుని చూద్దాం. చివరిగా దానియేలు జీవితాన్ని చూద్దాం. యవనస్తుడైన దానియేలు ఎలా జీవించాడు? దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుదాం. రాజు అష్పేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. హల్లెలూయా. మరి దానియేలును, మరి ఇంకా ఆ దానియేలుతో పాటు ఇంకా మొత్తం 10,000 మంది యవనస్తులను నెబుకద్నెజరు మరి యుద్ధంలో గెలిచి వాళ్ళని బానిసలుగా తీసుకొని తన యొక్క దేశానికి తీసుకొస్తాడు. అలాంటి వారిలో కూడా దానియేలును ఎన్నుకున్నారు. ఎలాంటి 12 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆ సమయంలో ఏం చెప్తున్నారు, అక్కడ రాజు అశ్వనేచు అనే ఒక అధిపతిని తనను పిలిచి వాళ్ళలో అంత జ్ఞానవంతులను, ఇంకా బెస్ట్ వారిని, బెస్ట్లో వాళ్ళు ఆల్రెడీ బెస్ట్, అందులో బెస్ట్, ఇంకా బెస్ట్ వారిని తీసుకొని రా. దేనికి? వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. మన యొక్క దేశానికి వారి ద్వారా మరి సర్వీస్ చేయించుకోవాలి వాళ్ళతో. అందుకే బెస్ట్గా చేయాలంటే వాళ్ళని అందరినీ ఏర్కొని రా అని చెబుతున్నాడు. అలాంటి వారిలో ఎవరున్నారు? బెస్ట్లో ఉన్నాడు ఆయన. అలాంటి వయసులోనే దానియేలు బెస్ట్లో ఉన్నాడు. ఆయన మంచిగా ఉన్నాడు, గొప్పగా ఉన్నాడు. అందుకే ఆయనను మరి ఆ దేశంలో వారు ఎన్నుకున్నారు. హల్లెలూయా. మరి ఏం చెప్తున్నాడు? రాజు ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. వాళ్ళ భాష, వాళ్ళ విద్యను వారికి నేర్పించడానికి ఎన్నుకున్న వారిలో ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. మరి దానియేలు జీవితాన్ని మనకు తెలిసిందే, మనం ఎన్నోసార్లు ధ్యానించాం. ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు వీళ్ళు బెస్ట్గా ఎన్నుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, వీళ్ళకి పౌష్టికంగా, వీళ్ళు ఎదగడానికి, శారీరకంగా దృఢముగా ఎదగడానికి, అందంగా ఉండడానికి వీళ్ళని తీసుకెళ్ళి బెస్ట్గా వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి సైన్యంలో కొంతమందిని పెట్టుకుంటారు, కొంతమందిని రాణిల దగ్గర. మరి వాళ్ళు యుద్ధాలకు వెళ్ళిపోయినప్పుడు మరి వాళ్ళ ఫ్యామిలీస్ వెనకాల ఉండిపోతాయి కదండి రాజుకోటలోని. మరి వాళ్ళని బాయ్స్ని ఏం చేస్తారు? నపుంసకులుగా మార్చేసి వాళ్లకు తోడుగా పెట్టేసి వెళ్తారు. నపుంసకులుగా ఎందుకు చేసేస్తారంటే మరి వాళ్ళు లేని టైంలో వాళ్ళ వైఫ్స్ని ఏమైనా వాళ్ళు పాడు చేస్తారని వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళని నపుంసకులుగా మార్చేసి వాళ్ళని వాళ్ళ రాణిల దగ్గర మరి వర్కర్స్ లాగా పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అలాంటి వాటికి ట్రైనింగ్లో మరి దానియేలును ఎన్నుకున్నారు. వీళ్ళు ఎన్నుకున్న దాంట్లో అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క చూపించే యొక్క నైపుణ్యతను బట్టి ఒక్కొక్క రంగంలో వారిని ప్లేస్ చేసుకుంటూ వెళ్తారు. అయితే దానియేలును
ఇందులోని వారికి ఇచ్చిన ఫుడ్ని, శాకాహారమే మేము తింటాం. మీరు పెట్టే మరి మీరు పెట్టే ఫుడ్ ఎలా ఉంటుంది? వాళ్ళు బలులకి నైవేద్యాలకి ఇచ్చిన ఫుడ్ని మాకు పెడతారు. మేము అలాంటివి హేయమైనవి మేము ముట్టము, మేము తినము. మాకు శకధాన్యాలే ఇవ్వండి. మేము స్ట్రాంగ్గా లేకపోతే అప్పుడు మీరు చెప్పిన మాట మేము వింటాం. మాకు కొన్ని డేస్ టైం ఇవ్వండి అని ఆ యొక్క అధిపతిని అడుగుతారు. సరే, ఆ అధిపతి వీళ్ళ మీద మరి మంచిగా మరి హ్యాపీ అయ్యి వారికి ఆయన ఒప్పుకొని ఆయన కరుణ కలుగుతుంది, దయ కలుగుతుంది. ఆ టైంలో వారు ఇచ్చిన అవకాశాన్ని మరి వీరు కాపాడుకోగలిగారు. మరి అంతేకాకుండా దానియేలు మరి ఆ యొక్క బొమ్మకి మొక్కమన్నప్పుడు, ఆ విగ్రహానికి మొక్కమన్నప్పుడు మొక్కాడా అండి? ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయి ఆయనే వేశాడు ఆ సీలు. ఆయన మినిస్టర్గా ఉన్నాడు ఆ టైంలో. మినిస్టర్గా ఆయన సీల్ వేశారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయి సీల్ వేశాడు, ఆర్డర్ పాస్ చేశాడు. అయినప్పటికీ అంటే సీల్లో ఏమని ఉంది? చేయలేని వాళ్ళకి శిక్ష, మరి సింహాల బోనుకి వేసేస్తారు అయినా తెలిసినా కూడా, తెలిసాక మీరు తప్పు చేయగలరా? మీరు అలా స్ట్రాంగ్గా ఉండగలరా? ఇలా మేము చేస్తే యేసయ్య కోసం మమ్మల్ని చంపేస్తారు అని తెలిసి కూడా మీరు యేసయ్యని ప్రేమిస్తారా? దానియేలు చేశాడు. అంత స్ట్రాంగ్గా యవ్వన ప్రాయంలో దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు. నిలబడినందున దేవుడు ఆయనను ఎలా దీవించాడంట మరి చూద్దాం. అదే 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో. నెబుకద్నెజరు తమ సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను గారడీ విద్య గలవారందరి కంటెను 10 అంతులు శ్రేష్ఠులని తెలియబడెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి బబులోన్ రాజ్యంలోనే ఎంతో గొప్పగా ఉండే జ్ఞానుల కంటే జ్ఞానులుగా దేవుడు వీరిని మార్చాడంట. హల్లెలూయా. అది అంత గొప్పగా ఎవరు? వీరు దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. వీరు వారి యవ్వన ప్రాయంలో దేవుని కొరకు నిలబడ్డారు. వారు పెట్టే ఫుడ్ వారు యాక్సెప్ట్ చేయలేదు. చేయనందున వీరు తిన్న ఆహారాన్ని దేవుడు బ్లెస్ చేసి మరి అంత మంచి కోళ్ళు, మేకలు, సింహాలు అన్నీ తినేసిన వాళ్ళకు ఎవరు అక్కడ ఎన్నుకోబడలేదు. కానీ ఎవరు నిలిచిరి? రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారును కనబడలేదు. కానీ వారే రాజ సముఖమున కనబడిరి. వారే నిలిచిరంట. వాళ్ళే దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. వాళ్ళు నిలబెట్టాడు. వాళ్ళ జ్ఞానం ఎలా ఇచ్చాడంట దేవుడు? రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్రి కంటేను గారడి విద్య గల వారి కంటేను 10 అంతుల శ్రేష్ఠులు ఉన్నారంట. 10 టైమ్స్ బెస్ట్గా ఉన్నారంట. ఎవరు? దానియేలు, అజర్యా, మరి హనన్య, మరి మిషాయేలు. మరి వీరు ఎందుకని బెస్ట్గా ఉన్నారు? వారు ఏ పరిస్థితి వచ్చినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వారి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు యవ్వనంగా ఉన్నారు. మీకు బెస్ట్ ఫుడ్ పెట్టి మరి అవి విగ్రహాలకు మొక్కినవి పెట్టి మరి మామూలు వెజ్ పెడితే తింటారా అండి? నేను తినాలి, అది నాకు టెంప్ట్ అయిపోతారు ఫుడ్ చూడగానే కదండి. అంత టెంప్టింగ్గా ఉంది ఆ లెగ్ పీస్, అంత టెంప్టింగ్గా ఉంది ఆ ఫిష్, అంత టెంప్టింగ్గా ఉంది ఆ ప్రాన్ అనేసి దాని మీదే వెళ్ళిపోతుంది మీ చేతులన్నీ కదండి. అంతేనా కాదా? మాకు అవకాశం ఇచ్చాడు కదా, దేవుడే ఇచ్చాడు ఈ అవకాశం అని మీరే దేవుడికి ఇష్టంగా మీరే మార్చేసుకుంటారు మీరు రూల్స్ని. దేవుడే పెట్టాడు ఆ ఫుడ్ మాకు అనేసి దేవుని కూడా మీ వైపుగా తిప్పేసుకుంటారు. అంతేనా? కానీ దానియేలు ఆ విధంగా చేయలేదు. ఎక్కడ ఏ ఒక్క చెడు నడతకి టెంప్ట్ అవ్వలేదు, శోధించబడలేదు. ఆయన శోధనలు వచ్చినప్పటికీ వాటికి జయించుకొని నిలబడ్డాడు యవ్వన ప్రాయంలో. కాబట్టి దానియేలును దేవుడు ఎలా హెచ్చించాడు మీరు చూడండి. మరి 2వ అధ్యాయంలో 48వ వచనంలో ఉంది. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతను బబులోను సంస్థానం అంతటి మీదను అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. హల్లెలూయా.
బబులోను రాజ్యము వీళ్ళకి విరుద్ధమైన రాజ్యం, వీరికి అపోజిట్, వాళ్ళకి శత్రు రాజ్యం. అది ఆ శత్రు రాజ్యంలోనే దేవుడు ఎలా పెట్టాడంట, అక్కడున్న జ్ఞానులందరికన్నా ప్రధానునిగా దేవుడు దానియేలుని నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానియేలు బట్టి దేవుడు తన యొక్క గొప్పతనాన్ని లోకమంతటికి చాటి చెప్పుకున్నాడు. హల్లెలూయా. మరి యవనస్తుడిగా ఉన్న దానియేలును ఇంత గొప్పగా దేవుడు హెచ్చించి వాడుకున్నాడు. నిన్ను వాడుకోడా? యవనస్తుడైన యోషియాను వాడుకున్నట్టు నిన్ను వాడుకోడా? యవనస్తుడైన దావీదును వాడుకున్నట్టు దేవుడు నిన్ను వాడుకోడా? యవనస్తుడైన సొలొమోనును వాడుకున్నట్టు దేవుడు నిన్ను వాడుకోడంటారా? మరి యవనస్తుడైన ఇర్మియాను వాడుకున్నట్టు, మరి యవనస్తుడైన మరి యోసేపును వాడుకున్నట్టు దేవుడు మిమ్మల్ని వాడుకోడా? మీరు ఇస్తున్నారా మీ సమయము దేవుడికి? మీరు అడుగుతున్నారా, శోధిస్తున్నారా దేవుడి దగ్గర? తండ్రి, నువ్వు ఆశీర్వాదం ఇస్తే కానీ ఈరోజు నా మెట్టు నువ్వు దాటడానికి వీలు లేదని నీ ఇంటిలో నీ ప్రార్థన మోకరించిన నీ చోటులో దేవుణ్ణి స్థిరపరచుకుంటున్నావా? అసలు నువ్వు మోకరించిన చోటుకి యేసుప్రభు వస్తున్నారా? ఒకసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. వారి జీవితాలని వారి యవన ప్రాయంలో ఎలా అయితే దేవునికి అప్పచెప్పుకున్నారో దేవుడు వారిని అంతకు మించిన విధముగా ఘనముగా మన ముందు నిలబెట్టాడు. ఒక మాదిరిగా మరి నిలబడ్డారు. నువ్వు అలాగ నలుగురికి మాదిరిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొకసారి మనం బేస్ వర్స్ చదువుకుందాం. మరి 1 తిమోతి 4:12 ఏమని రాస్తుంది? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. మరి ఈ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలా ఉన్నవారిని దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. మరి నువ్వు ఏ విధంగా ఉంటావో ఈరోజు నీ హృదయంలో స్థిరపరచుకో. మరి మనకి మన ఈరోజు టైటిల్ కూడా అదే, గాడ్ విల్ యూస్ యంగ్ పీపుల్. దేవుడు యవ్వనస్తులను వాడుకుంటాడంట. ఆయన వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు వాడబడ్డానికి సిద్ధముగా ఉన్నావా? ఈరోజు నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకొని దేవుడికి నిన్ను నువ్వు అప్పగించుకో, నువ్వు సరి చేసుకో. ఇంకా నువ్వు దేవుడు నిన్ను వాడడానికి ఇష్టపడ్డాడు. ఈ యవ్వన ప్రాయంలో నువ్వు దేవునికి ఇవ్వాలి, కానీ ఎంగిలైపోయిన తర్వాత నీ జీవితాన్ని దేవుడికి ఇచ్చిన వృధానే కదా. నువ్వే తాగవు ఎంగిలి వస్తువుని, దేవుని తాగమంటావా? అంత గొప్ప సర్వేశ్వరుడిని నువ్వు నీ ఎంగిలి జీవితాన్ని ఇవ్వద్దు ప్రియ దేవుని బిడ్డ. నీ యొక్క ప్రెషియస్ టైంని, నీ బెస్ట్ టైంని దేవుడికి ఇవ్వు. దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక యోసేపులాగా నిన్ను వాడుకుంటాడు, ఒక దావీదులాగా నిన్ను వాడుకుంటాడు, ఒక సొలొమోన్ లాగా నిన్ను వాడుకుంటాడు, మరి ఇర్మియాలాగా, యోషియాలాగా, మరి ఇంకెవరు, దానియేలు వలె. అటువంటి విధముగా దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలని సేవకురాలుగా మరి ప్రార్థిస్తూ ఆశిస్తూ మరి యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం.